హాయ్ అండి. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. ఏపీకి అద్భుతమైన రాజధాని, దాని రూపకల్పనకు అన్ని రకాలుగాను నిర్ణయాలు జరిగిపోతున్నాయి. చంద్రబాబు గారు నిన్న అమరావతిలో సిఆర్డిఏ డెవలప్మెంట్ గురించి, అమరావతి డెవలప్మెంట్ గురించి, అమరావతి పనులు ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏమేం చేయాలి, అసలు అమరావతి ప్రాజెక్టుని ఎంత అద్భుతంగా ఎలా తీర్చిదిద్దాలి, దీనిలో సింగపూర్ ప్రభుత్వాన్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలి, సింగపూర్ కన్సార్టియం సంస్థలు ఎలాంటి అమరావతిని తీర్చిదిద్దబోతున్నాయి, వీటన్నిటికీ రూపకల్పనలు అన్నీ జరిగిపోయినాయి నిన్న. సో ఈ అద్భుతమైన ప్లానింగ్స్ అన్నిటికీ సింగపూర్ ప్రభుత్వం కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. సో వీటన్నిటి గురించి మీరు ఎలా విశ్లేషణ చేస్తారు? నిన్న చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ మీటింగ్, పొంగులేటి నారాయణ గారు మంత్రి, అధికారులు వీళ్ళంతా కూర్చొని సమావేశం పెట్టుకొని, అధికారులు అందరూ కూర్చొని ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత అది చూడడం కూడా మనందరికీ చాలా ఆనందం అనిపించింది. ఈ ఆనందానికి ముందు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే అమరావతి చూసారా సార్? అప్పుడు పెద్దగా చాలా అట్లా ఆ రోడ్లు అక్కడే స్టార్ట్ అయిపోయింది. రోడ్లు చెట్లు పెరిగింది, క్లీన్ చేయడం అక్కడే స్టార్ట్ అయిపోయింది. అమరావతి పరిగెత్తింది, మళ్ళీ రాజధాని నిర్మాణం పరిగెత్తింది, అక్కడి నుంచి చెప్పుకోవచ్చు మనం. అక్కడ నుంచి వైబ్రేషన్స్ వచ్చేసింది. వచ్చిన తర్వాత అదే రైతులు అంటే పూలు చల్లుకుంటూ రాజధానికి తీసుకెళ్లారు. ఎంత సార్, 33,000 ఎకరాలు ఇచ్చారు ఆ రైతులు. అది చూసాం కదా. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తే, నిన్న మీటింగ్లో సార్ 275 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిన్న మీటింగ్, పొడవైన ఔటర్ రింగ్ రోడ్డు, 100 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు, 100 కిలోమీటర్ల పొడవైన ఇన్నర్ రింగ్ రోడ్డు, ఒకటి వెస్టర్న్ బైపాస్ రోడ్డు, ఒకటి ఈస్ట్ బైపాస్ రోడ్డు. ఇది అమరావతి చుట్టూ జరిగే రోడ్లు సార్ నిన్న డెసిషన్ తీసుకునేది. ఇవన్నీ ఎక్కడికి? అది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి ఇవన్నీ లింకుగా 4 ఇంటర్ లింక్ రోడ్లుగా అంటే అనుసంధానం చేయడానికి అమరావతి నగరాన్ని ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ 4 రోడ్లు సార్. ఇన్నర్ రింగ్ ఇవన్నీ ఫస్ట్ రోడ్లకు సంబంధించింది వెరీ ప్లాన్ గా నిన్న సెట్ చేశారు. దీంతో పాటు సార్ మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ అది ఇంటర్నేషనల్ హైవేగా ఇంకొంచెం డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే అమరావతిలో కూడా ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది. అమరావతి కూడా ఎయిర్పోర్ట్ రాబోతుంది. అది కూడా అన్నారు మీకు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కరకట్ట మీదుగా అమరావతి నగరం వరకు 4 లైన్ రోడ్, అది కూడా 4 లైన్ రోడ్ సార్. మనకి జగ్గైపేట నుంచి షార్ట్ కట్ వెళ్ళిపోవచ్చు మనం అమరావతికి. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి కనెక్టివిటీలో జగ్గైపేట నుంచి వెళ్ళిపోతే అప్పుడు మనకు ఎంత 170-200 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల మనం హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళిపోవచ్చు. ఇదొకటి. ఫస్ట్ రోడ్ల పర్పస్ లో ఇంత ప్లానింగ్ గా నిన్న జగ్గైపేట నుంచి అమరావతికి వెళ్ళేది కూడా ఐకానిక్ బ్రిడ్జ్లు, అది చెప్తున్నా సార్, అక్కడికి వస్తున్నాను. అలాగే కృష్ణానది నుంచి మన అమరావతికి 6 ఐకానిక్ బ్రిడ్జ్లు రాబోతున్నాయి. అవి ఎలా ఉండబోతున్నాయి తెలుసా సార్? ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ లో దుర్గంచెరు ఫ్లైఓవర్ చూసావా? అది మాకు వావుగా ఉంది హైదరాబాద్ కి. వాటిని తలదన్నేలా సింగపూర్ ప్లాన్, సింగపూర్ మాస్టర్ ప్లాన్, 6 ఐకానిక్ బ్రిడ్జ్లు ఏది అమరావతిలో ఎట్లా ఉండబోతుంది ఊహించుకోండి మీరు. రోడ్ లో పక్క ఐకానిక్ బ్రిడ్జ్ లో పక్క మొత్తం రోడ్లకు సంబంధించింది. వీటితో పాటు 136 కేంద్ర కొన్ని కంపెనీలు కూడా, కేంద్ర సంస్థల కంపెనీలు కూడా ఆల్రెడీ వర్క్ ప్రొసీజర్ నిన్ననే డెసిషన్ తీసుకున్నారు. అవి స్టార్ట్ అయిపోయినాయి. ల్యాండ్ అవన్నీ అన్ని అయిపోయినాయి. వర్క్లు స్టార్ట్ అయిపోతున్నట్టుగా అదొకటి. అలాగే లోకేష్ గారు వీటితో పాటు 3,000 కంపెనీలని తీసుకొస్తున్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీని. ఆ సాఫ్ట్వేర్ కంపెనీతో పాటు మనం హైదరాబాద్ కే తలమానికమైన సైబరాబాద్ చూసావా? సైబర్ టవర్స్, అమరావతి 4.0 అన్న పర్పస్ లో డెవలప్మెంట్ తో పాటు ఇలాంటి సాఫ్ట్వేర్ ని ఒక 2-3 పెట్టడానికి చెప్పారు. అక్కడ ఏర్పాటు చేయడానికి చెప్పారు. అది ఎట్లుంటదంటే అది ఇంకా పెద్దగా ఉంటది. ఈ రోడ్లు, కంపెనీలు, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు వీటన్నిటి ఒక 5 ఏళ్ళు అలా వెళ్ళిపోయే లోపల
ఎలా ఉంటదంటే సార్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది. నెక్స్ట్ లెవెల్ అమరావతి 4.4 నువ్వు చూస్తావు ప్రతి ఇప్పుడు వారికి అక్కడ. దీంతో పాటు సార్ ఇంకోటి ఇది చెప్పుదాం. అక్కడ రైతులు ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులు సార్ 30,000 ఎకరాలు ఇచ్చారు కదా. అలాగే గవర్నమెంట్ 35,000 ఎకరాలు ఇచ్చారు. గవర్నమెంట్ ఇది ఆల్రెడీ 30,000 ఎకరాలు ఉంది. ఇంకా మొత్తం 65,000 ఎకరాలు. ఈ 65,000 ఎకరాన్ని ఎలా యూజ్ చేసుకోవాలన్నట్టు ఆల్రెడీ అయిపోయింది వాళ్ళకి సార్. పాపం 10 ఏళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చెప్పారు, 10 ఏళ్ళు ఇట్లా మీకు పింఛను కౌలు రైతులకు మనీ ఇంత ఇస్తామని చెప్పేసి ఉండే. జగన్ వచ్చినాక తను తుంగలో దొక్కాడు. వాళ్ళని పట్టించుకోలేదు కాక పెయిడ్ ఆర్టిస్టులని నాశనం చేశాడు. ఆ రైతుని ఇబ్బంది పెట్టాడు. పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, పోలీసులతో తన్నిచ్చాడు, కొట్టించడం అని చేశారు. ఆ 5 ఏళ్ళు మిగిలిపోయిన వాళ్ళకి మళ్ళీ నిన్న డెసిషన్ తీసుకోవడం స్టార్ట్ చేసింది సార్. మళ్ళీ 5 ఏళ్ళ వరకు పొడిగించడం జరిగింది. కౌలు రైతులకి, అమరావతి భూములు ఇచ్చిన వాళ్ళకి పింఛను డబ్బులు ఇవ్వడం అన్ని నిన్న కూడా అది మళ్ళీ గుర్తు చేస్తూ వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా పొడిగించడం అనేది చాలా ఆనందించిన విషయం సార్. ఇక్కడ డెవలప్మెంట్ తో పాటు వాళ్ళని మర్చిపోకుండా చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అవును. వీటితో పాటు సార్ ఒక 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు వారికి ఒక 10 ఏళ్ల నుంచి సార్ నా రాజధాని ఇది అని చెప్పుకోలేకపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నాకు ఉద్యోగాలు లేవు అని ఫీల్ అయిపోయిన నిరుద్యోగులు, చదివే ఆటకెక్కిన విద్యార్థులు, ప్రజలు వీళ్ళందరూ నా రాజధాని, నా అమరావతి, ఏ అంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి, నా ఆంధ్రప్రదేశ్ నా అమరావతి అని చెప్పేసి గర్వంగా తలెత్తుకునేలా ఆ చంద్రబాబు నాయుడు గారు మన కోసం 5 ఏళ్ళు పరిగెత్తిస్తున్నారు సార్. 5 ఏళ్ల తర్వాత మనం కాలర్ ఎగరేసుకొని ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఏ రాష్ట్రానికి పోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ ప్రాసెసర్ స్టార్ట్ అయిపోయింది అంటే శిక్షణ ఇచ్చేకి. ఇవి సెట్ చేసే లోపల అటు విద్యార్థులు కూడా, నిరుద్యోగులు, జాబర్స్ అందరూ రెడీ అయిపోయి టక్కని డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. మన దగ్గరికి వేరే వాళ్ళు వచ్చి జాబ్ కోసం అడుక్కోవడానికి ట్రై చేయకపోతే అప్పుడు అనగండి సార్, చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తున్నారు. మీరు నిన్న చూస్తే తెలిసిపోతుంది. ఇలా అంతలా ఫీల్ అయ్యే ప్రజలు ఆ రోజు వస్తుంది, తెప్పిస్తాడు సార్. అదే చంద్రబాబు నాయుడు గారు మనకు ఇస్తున్న పెద్ద గిఫ్ట్ అనుకోవచ్చు. మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇంకా ఇంకొకటి చెప్తా సార్, మరి ఇంత చేస్తున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే రౌడీ రాజకీయం చేసే ఒక భూతం, ఒక దెయ్యం, ఒక దెయ్యం భూతాన్ని ఏం చేస్తామంటే సార్, అది జైల్లో పెడుతున్నాం, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం, లండన్ లో పెడితే కుదరదు సార్, కుదరదు. అక్కడ పెట్టాం, అక్కడ బరాబర్ పెట్టాం. ఆ భూతాన్ని ఒక సీసాలో బంధించి ఒక బెరడ పైన ఇట్లా పెట్టి దాన్ని కట్టేసి బిగించేసి, మన సముద్రం ఉంది కదా సార్ ఏపీకి వైజాగ్, ఆ సముద్రంలో 1000 కిలోమీటర్లు, ఒక 10, 30, 50, 100 కిలోమీటర్ల లోపలికి పెట్టి లోపల పెట్టేసి బాక్స్ పెట్టేసి పూర్తి చేస్తాం. జీవితంలో అమరావతి వైపు చూడకూడదు. ఒకరు చూస్తే ఏమైనా చేసేస్తాడు ఆ భూతం నమ్మేయలేదు. చూడకుండా అక్కడ లోపల తుంగలు దోసేసి ప్రజలందరితో కలిసి కాళ్ళతో పాతాళానికి తొక్కేస్తాం సార్. తొక్కి చేస్తే అప్పుడు ఇంకా జీవితంలో ఆ భూతం మనల్ని ఏం చేయలేదు, డిస్టర్బ్ చేయలేదు. అలా చేస్తాం సార్. థ్యాంక్ యూ అండి. అద్భుతమైన అమరావతి నగరం గురించి మా ప్రేక్షకులకి చక్కగా వివరాలు అందించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్.